Hello guys, welcome back to my channel. So today the day 68, sort an array in ascending order. So ascending order అంటే మనం సార్ట్ చేయడానికి మనకి చాలా టెక్నిక్స్ అయితే ఉన్నాయి. సో ఇంపార్టెంట్గా మెయిన్గా అయితే మనకున్న టెక్నిక్స్ బబుల్, ఇన్సర్షన్ ఇంకా ఉన్నాయి. లైక్ అది మర్చిపోయాను, అది పేరు ఉంటుంది ఒకటి. బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, సెలెక్షన్ సార్ట్. ఎప్పుడో చిన్నప్పుడు చదువుతున్నాను అనమాట. చిన్నప్పుడు అంటే లైక్ 1 year బ్యాక్ అలాగా. ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో వాడట్లే. క్విక్ సార్ట్, ఇన్బిల్ట్ మెథడ్స్ వచ్చాక నేను ఇవి ఓన్గా ఇంప్లిమెంట్ చేయడం మర్చిపోయాను అనమాట, మెర్జ్ సార్ట్. బట్ నెక్స్ట్ డిఎస్సి డ్రైవర్ షీట్ చేసేటప్పుడు ఇది చేద్దాము. సో ఇందులో మనం బబుల్ సార్ట్ చేద్దాము ఈ వీడియోకి అయితే. సో 68 69కి రెండింటికి బబుల్ సార్టే చేస్తాం అనమాట. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఆ లాజిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎలాగో నెక్స్ట్ ఇంకా దగ్గరలో డిఎస్ఎస్ డ్రైవర్ షీట్ ఇస్తుంది కదా, అప్పుడు నీట్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎందుకంటే మౌస్తో డ్రా చేయడం చాలా కష్టం అనమాట. సో ఒక గ్రాఫిక్ ట్యాబ్లెట్ తీసుకుంటున్నాను లైక్ డ్రా చేయడానికి. సో అప్పుడు మనం కొంచెం ప్రాక్టీస్ చేశానంటే మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు జస్ట్ ఇంప్లిమెంటేషన్ అయితే చూడండి. సో డే 8.java. ఓకే, సో పబ్లిక్ static void main string of arguments system.out.println. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఒక అరేని డిక్లేర్ చేద్దాం. int of arr ఈక్వల్ టు న్యూ, వద్దులే ఇలాగే డిక్లేర్ చేద్దాం. 1 6 4 2 8 3 0 87 36 20. ఓకే, ఐ థింక్ 73. ఓకే, 73 ఆల్రెడీ ఉందా? సరే 37 అయితే ఏదో ఒక నెంబర్ ఇస్తున్నాను. దీన్ని ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ అని చేయాలి. మనం ప్రజెంట్ ఈరోజు అయితే మనం ఏం చేయాలి, అసెండింగ్ ఆర్డర్లో చేయాలి. ఓకే, అసెండింగ్ ఆర్డర్గా చేసేద్దాం. మనం ఏం చేయాలంటే ఒక మెథడ్ సార్ట్ అనేవి ఇచ్చి ARR అని నెక్స్ట్ ప్రింట్ చేయాలి. ఫర్ int I of ARR system.out.print I plus space. Seems everything seems fine. Just ఇంకా మెథడ్ ని డిక్లేర్ చేయడమే. పబ్లిక్ static void sort int of ARR. బబుల్ సార్ట్ ఏంటంటే 2 ఫర్ లూప్స్ వస్తాయి. int I equal to 0, I less than. ఓకే, మనకి ఇప్పుడు లెంత్ కావాలి. n అనేది లెంత్ తీసుకుందాం. n-1 I plus plus for int j equal to 0, j less than n-1 minus I, j plus plus. సో ఎవరైనా సరే ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఈ సార్టింగ్ టెక్నికే నేర్చుకోండి, ఇదే చాలా ఈజియెస్ట్ అనమాట. సో నెక్స్ట్ ఇఫ్ ARR ఆఫ్ j అనేది గ్రేటర్ దాన్ ARR ఆఫ్ j plus 1 ఉంటే int temp ఈక్వల్ టు ARR ఆఫ్ j. షిట్ మ్యాన్, RRR ఇద్దాం అనుకున్నా. షిట్, గుర్తు చేయాల్సింది మీరు. ఓకే, తిట్టకండి, మీరు ఎలా గుర్తు చేస్తారని మామూలుగా మర్చిపోయాను. నెక్స్ట్ వీడియోలో లంచ్ చేద్దాం. ARR ఆఫ్ j plus 1 బల ఉంటుంది. ARR ఆఫ్ j plus 1 ఈక్వల్ టు temp. సో మేబీ ఇప్పుడు రన్ చేసామంటే ఆటోమేటిక్గా సార్ట్ అయిపోయి ప్రింట్ అవుతుంది. ఓకే, ఎన్ వాల్యూ ఇవ్వలేదు. 1 minute. int n ఈక్వల్ టు ARR డాట్ లెంత్.
ఎక్కడ రన్ లేదు. రన్ జావా కంటిన్యూ. ఇదిగోండి ఏంటిది ఇంకోటి కూడా వచ్చింది. 0 1 2 2 3 4 6 6 8 36 37 73. ఎస్, ఇట్స్ సార్టెడ్. సో ఈ వీడియో కింద గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.